Hello guys, welcome back to another new video. Swagger time, swagger time. All of the people in Hyderabad, Nagara. Welcome to a music field. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అడిగే క్వశ్చన్ అనమాట ఇది. యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంది, అండ్ మనకి ఎప్పుడు రెవెన్యూ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పే చేస్తారు, అసలు ఏంది, దాని ప్రాసెస్ ఏంది, దాని కథ ఏంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది కావాలా, ఇదంతా ఉంటుంది కదా. మీకు ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మీకు ఒక ఐడియా రావడం కోసం అయితే చెప్తాను అనమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని స్కిప్ చేసి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి అని అడగకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ల్యాగ్ లేకుండా. ఫస్ట్ మానిటైజేషన్ అంటే ఏంటంటే, మనం ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ వాడు అయితే మనకి పే చేస్తాడు అనమాట. డైరెక్ట్ వీడియోస్ పెట్టినప్పుడే పోస్ట్ చేయడు. మనం పెట్టే వీడియోస్కి వాడు రెమ్యూనరేషన్ ఇస్తాడు కదా. దాన్ని మానిటైజేషన్ అంటాం అనమాట. అండ్ మనకి మానిటైజేషన్ కావాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనం దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ దానికి కొన్ని గోల్స్ ఉంటాయి. దాన్ని రీచ్ అవ్వాలి. దాన్ని అచీవ్ చేసిన తర్వాతనే యూట్యూబ్ వాడు రెడీ అవుతాడు అనమాట మనకి ఏదైతే అమౌంట్ పే చేయడానికి. మానిటైజేషన్ అంటే మనం చేసిన వీడియోస్కి సింపుల్గా మన లాంగ్వేజ్లో అంటే మనం ఏదైతే వీడియోస్ చేస్తామో దానికి ఎర్నింగ్స్ చేసుకోవడం అనమాట. అది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే మనం వీడియోస్ పైన ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మానిటైజేషన్ మనం పోస్ట్ చేసిన వీడియోస్కి మీకు మనీ ఎలా జనరేట్ అవుతుంది అన్న డౌట్ మీకు ఉంటే మీకు సింపుల్గా చెప్పేస్తా. మనం ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో మనం పోస్ట్ చేసిన వీడియోస్ త్రూ మనకి మధ్యలో వీడియోస్లో యాడ్స్ వస్తాయి కదా. ఆ యాడ్స్ ఏదైతే ఉంటాయో ఆ యాడ్ నుంచి జనరేట్ అయిన రెవెన్యూ యూట్యూబ్ వాడు తీసుకొని దాంట్లో మనకి కొంచెం అయితే రెవెన్యూ లెక్క ఇస్తాడు అనమాట. ఇది అనమాట మనీ జనరేట్ అయ్యే ప్రాసెస్. అండ్ షార్ట్ వీడియోస్ కూడా స్క్రోల్ చేసిన ప్రతిసారి పైన షార్ట్ వీడియోకి కింద షార్ట్ వీడియోకి మధ్యలో ఏదైతే యాడ్ వస్తుందో ఆ యాడ్ త్రూ కూడా షార్ట్ వీడియోస్కి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇది అనమాట మనకి రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రాసెస్ యూట్యూబ్లో. నెక్స్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్లోకి ఒకవేళ వద్దాం అనుకుంటున్నారు అని అనుకుంటే మనీ మోటివ్ అండ్ మనీ ఆబ్జెక్ట్ పెట్టుకొని అయితే రాకండి. మీ అల్టిమేట్ గోల్ మనీ అయితే ఉండదు. ఎందుకంటే మనీ మీరు ఇన్స్టాంట్గా ఇమీడియట్గా అయితే రాదు. మీరు పోస్ట్ చేసిన 1 వీడియో కానీ 2 వీడియోస్ కానీ మనీ అయితే జనరేట్ అవ్వదు, అదైతే రాదు. చెప్పలేము, కొన్నిసార్లు కొంతమందికి రావచ్చు. 2-3 వీడియోస్లో పోస్ట్ చేయగానే మానిటైజేషన్ అవ్వచ్చు, వీడియోస్లో ఎర్నింగ్స్ రావచ్చు. కాకపోతే అన్ని కేసెస్ అట్లుండవు అండ్ అందరివి అట్లుండవు. మనీ మోటివ్తోనైతే రావద్దు అనమాట. మీరు చేసే కంటెంట్ మీరు చేయండి. అది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనుకోండి, ఫ్యూచర్లో వస్తుంది. ఎప్పుడప్పుడు వస్తుంది, పట్టం అయితే కాదు. మనీ మోటివ్తో ఉండకండి, మనీ మోటివ్తో రాకండి కూడా. ఎందుకంటే 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, ఎంతైనా టైం పట్టవచ్చు. పేషెన్స్తో ఉండాలి. అండ్ మానిటైజేషన్ అన్నా కదా. మానిటైజేషన్ మనకి ఎప్పుడు పే చేస్తాడు ఏంది అనేది ఇప్పుడు చెప్తా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫర్ లాంగ్ వీడియోస్ వచ్చేసి 4,000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ప్రీవియస్ 1 ఇయర్ 365 డేస్లో 4,000 వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. వాచింగ్ అవర్స్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నా ఛానల్లో నేను ఒక 1 అవర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 అవర్ వీడియో పోస్ట్ చేసిన. అండ్ ఆ 1 అవర్ వీడియోని ఒక 60 మెంబర్స్ చూసినారు, 100 మెంబర్స్ చూసినారు అనుకోండి. 1 అవర్ ఇంటూ 100 కదా. 100 వాచింగ్ అవర్స్ అయినట్టు, అర్థమైంది కదా. నార్మల్గా మనం 10 మినిట్స్ 20 మినిట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా. ఆ 10 మినిట్స్ వీడియోని ఒక 6 మెంబర్స్ చూసినారు అనుకోండి, 60 మినిట్స్ అవుతుంది, అంటే 1 అవర్ అవుతుంది కదా. అట్లా అండ్ మనం ఎన్నైతే వీడియోస్ పోస్ట్ చేసామో అట్లా 4,000 వాచింగ్ అవర్స్ అనేవి అయితే కంప్లీట్ అవ్వాలి మన వీడియోస్ త్రూ. 4,000 వాచింగ్ అవర్స్ అనేవి అది కూడా మళ్ళీ ప్రీవియస్ 365 డేస్ లోపలనే కావాలి. ఒకవేళ 365 డేస్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ వాచింగ్ అవర్స్ అనేవి అయితే కౌంట్ కాదు. అండ్ ఆ వాచింగ్ అవర్స్ అనేవి మీకు యూట్యూబ్ స్టూడియోలో చూపించేసేది డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ప్రీవియస్ 365 డేస్లో మీది వాచింగ్ అవర్స్ అనేది 4,000 కంటే ఎక్కువ ఉండాలి. ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాచింగ్ అవర్స్ అయినా లేకపోతే షార్ట్ వీడియోస్ వ్యూస్ అయినా. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు 2 కావాలి అది అని చెప్పి. ఏదైనా ఒకటే అనమాట, వాచింగ్ అవర్స్ ఆర్ షార్ట్ వీడియోస్ వ్యూస్. అండ్ షార్ట్ వీడియోస్ వ్యూస్ వచ్చేసి మనకి 10 మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట షార్ట్ వీడియోస్కి. ఎందుకంటే ఆ షార్ట్స్కి ఎక్కువనే ఉంటుంది కాబట్టి రీచ్. దాని వ్యూస్ వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. మీకు షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ లేకపోతే లాంగ్ వీడియోస్కి 4,000 వాచింగ్ అవర్స్ ఉందనుకోండి. దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అనమాట. అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ది కొత్త పాలసీ ఏంటంటే ఈ మానిటైజేషన్ పాలసీ ఆఫ్ 3 మంత్స్ అనమాట. ఈ 3 మంత్స్లో ఏంటంటే
ప్రీవియస్ 90 డేస్ లోపట మీ వాచింగ్ అవర్స్ 3000 అయిపోయి అండ్ నెక్స్ట్ షార్ట్ వీడియోస్ ఈ వ్యూస్ వచ్చేసి 3 మిలియన్స్ అనమాట. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ చేసేసినారు. అండ్ ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. ఎవరైతే కొత్త క్రియేటర్స్ వస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ కోసం అనమాట ఇది. ఎందుకంటే సో ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే క్రియేటర్ ఆల్మోస్ట్ ఒక 3500 800 వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసాను అనుకోండి లాస్ట్ 365 డేస్లో. అండ్ ఇంకా 200 అవర్స్ వల్ల వాడు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో అట్లా డిమోటివేట్ అయిపోయి వెళ్ళిపోయి క్రియేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో యూట్యూబ్ వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు 3000 వాచింగ్ అవర్స్ అయినా కూడా అండ్ లేకపోతే 3 మిలియన్ షార్ట్ వీడియోస్ ఇన్ ప్రీవియస్ 90 డేస్ 365 డేస్ కదా 90 డేస్ లోపల ఇవి కంప్లీట్ అయిపోయింది అనుకోండి 3000 ఆర్ 3 మిలియన్స్ మనం ఎలిజిబుల్ అనమాట మానిటైజేషన్కి. అండ్ టోటల్ కంప్లీట్ ఎలిజిబుల్ కాదు. సో జస్ట్ మనకి సూపర్స్ వస్తాయి అండ్ మెంబర్స్ వస్తారు, మెంబర్స్ రెవెన్యూ అండ్ నెక్స్ట్ ఇంకొకటి షాపింగ్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఈ 3 రెవెన్యూ సోర్సెస్ అయితే ఉంటాయి మనకి, సూపర్స్, మెంబర్స్ అండ్ ఇది ఒకటి. సో మనకి యాడ్ రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు లాంగ్ వీడియోస్ నుంచి కానీ షార్ట్ వీడియోస్ నుంచి కానీ. సో మనం ఎప్పుడైతే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటామో సో మనకు అప్పుడే జనరేట్ అవుతుంది. అండ్ ఈ 3000 అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టూడియోలో చూపించేస్తుంది అనమాట. అండ్ ఇది 3 months పాలసీ. ఎందుకంటే సో క్రియేటర్ని బూస్ట్ చేయడానికి అండ్ మోటివేట్ చేయడానికి సో ఇట్లాంటి ఇదైతే తీసుకొని వచ్చినారు. సో బేసికలీ మంచిదే అనమాట అది. సో మనకి పెద్ద క్వశ్చన్ ఏంటంటే అందరికీ నిజంగా సబ్స్క్రైబర్స్ మ్యాటర్సా అంటే సబ్స్క్రైబర్స్ మనీ ఎర్న్ చేయడానికి అవసరమా? సో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటే ఎన్ని పైసలు వస్తాయి, ఏంది తక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే పైసలు రావా, తక్కువ వస్తాయా? సో ఇవన్నీ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దానికి ఒకటే ఆన్సర్ అనమాట. సో మీకు సబ్స్క్రైబర్స్తో ఎలాంటి సంబంధం లేదు అండ్ ఎలాంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి బేసిక్గా జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. అండ్ 3 months పాలసీకి 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచింగ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ మర్చిపోయినా. సో మనకి సబ్స్క్రైబర్స్ ఏంటంటే మొత్తం మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోవాలంటే సో 4000 సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ పైన నీకు ఎంతమంది ఉన్నా నో మ్యాటర్ అనమాట. అది అసలు మనకి మ్యాటరే కాదు, మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మనది ఇన్కమ్ అండ్ రెవెన్యూ మొత్తం టోటల్ డిపెండ్స్ ఆన్ వాచింగ్ అవర్స్ అనమాట. వాచ్ టైం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. సో వాచ్ టైం పైన మన రెవెన్యూ జనరేట్ అయిపోతుంది కాబట్టి సో సబ్స్క్రైబర్ అనేది ఒక నెంబర్ అనమాట. సో చూపించుకోవడానికి అని మన ఛానల్ పెద్దది అది అని చెప్పి చూపించుకోవడానికి అని మాత్రమే మన సబ్స్క్రైబర్స్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి మన సిల్వర్ ప్లే బటన్ కానీ, గోల్డ్ బటన్ కానీ, డైమండ్ బటన్కి 1 మిలియన్ అయినప్పుడు, 100K అయినప్పుడు, 10 మిలియన్స్ అయినప్పుడు సో అట్లాంటి బటన్స్ అండ్ అవి చూసుకోవడానికి సబ్స్క్రైబర్స్ పనికొస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీకు 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నా, 90,000 ఉన్నా, 100K ఉన్నా నో మ్యాటర్ అనమాట. అది మనకి అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే చెప్పినా కదా సో వాచ్ టైం పైన డిపెండ్ అయి ఉంటుంది మన ఎర్నింగ్స్ అన్నీ. సో మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కదా జస్ట్ బేసిక్ 1000 రిక్వైర్మెంట్ అయిపోతే చాలు. ఇంకొకటి ఏంటంటే సో మీరు సబ్స్క్రైబర్స్ వెనకాల ఉరకాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబర్స్ కోసం వీడియో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కంటెంట్ మంచిగా ఉందనుకోండి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు అండ్ ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. సో మీకు ఒకవేళ హ్యూజ్ సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు ఎక్కువ కావాలంటే సో ఫోకస్ ఆన్ షార్ట్ వీడియోస్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే సో షార్ట్ వీడియోస్ మీకు ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 200 to 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు అనమాట. ఈజీగా వచ్చేస్తారు. 100 to 200 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు. 10,000 షార్ట్ వ్యూస్ మీకు ఒక షార్ట్ పైన వచ్చినాయి అనుకో 100 to 200 సబ్స్క్రైబర్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి సబ్స్క్రైబర్స్ లేకపోయినారు అనుకోండి సో షార్ట్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా వచ్చేస్తారనమాట. సో కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే సో వాచింగ్ అవర్స్ కంప్లీట్గా అవ్వకపోవడం వల్ల, సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇట్లా రాకపోవడం వల్ల సో ఏం చేస్తారంటే సో వాళ్ళు డైరెక్ట్గా ఈ బాట్ వ్యూస్, బాట్ వాచింగ్ అవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కాంటాక్ట్ అవుతారనమాట. సో నా సజెషన్ ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వకండి, వాళ్ళతో పెట్టుకోకండి. ఎందుకంటే మీ ఛానల్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు వాళ్ళతో పెట్టించుకొని అన్నీ చేస్తారు. సో మ్యాక్సిమం ఫ్రాడ్సే ఉంటారు వాళ్ళందరూ. సో కొంచెం ఆలోచించుకోండి. 1000 రూపీస్కి 4000 వాచింగ్ అవర్స్, 500 రూపీస్కి 500 వ్యూస్ ఇట్లాంటివి మీ ప్రొఫెషనల్ ఛానల్, మీరు ఛానల్ మీదనే మొత్తం ఉండాలి అనుకుంటే సో ఇట్లాంటివి అనేవి అయితే మీరు పెట్టుకోకండి. ఎందుకంటే జెన్యున్గానే వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకోండి, జెన్యున్ వ్యూస్, జెన్యున్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ కంప్లీట్ చేసినా మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఛానల్ డీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే జెన్యున్గానే తెచ్చుకోనికి ట్రై చేయండి. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, మనకి
మనకి బయట స్టూడియోలో చూపించేస్తుంది అప్లై ఫర్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. సో కంప్లీట్ అయిపోగానే చూపించేస్తుంది. సో టేక్ యాక్షన్ అని ఉంటుంది. సో యాక్షన్ క్లిక్ చేసుకొని యాక్షన్ పైన క్లిక్ చేసి సో యాడ్సెన్స్ అకౌంట్స్ గూగుల్ పిన్ సో ఇదంతా జనరేట్ చేసుకొని అది ప్రాసెస్ ఇంకొక వీడియో చేస్తాను. సో కావాలంటే కామెంట్ పెట్టండి. సో ఆ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం అది అయిపోయింది, వన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఆన్ అవర్ వీడియోస్ అనమాట. అండ్ సో మనకి ఈ మానిటైజేషన్ అనేది అయిపోయినమ్మటే సో మనకి వైటీ స్టూడియోలో మన వీడియోస్కి గ్రీన్ కలర్ డాలర్ సింబల్ అయితే పడుతుంది అనమాట. సో మీకు ఒక గ్రీన్ కలర్ డాలర్ సింబల్ పడింది అనుకోండి, సో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ అనమాట. సో ఆ వీడియోస్ పైన అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, సో ఇప్పుడు నీకు గ్రీన్ డాలర్ పడ్డది, మానిటైజేషన్ అయిపోయింది, అప్రాక్స్ ఒక $60 అట్లా ఎర్న్ చేసినావు అనుకో. ఈ మంత్ వీడియోస్ త్రూ ఒక $60 ఎర్న్ చేస్తే సో మీకు అమౌంట్ అయితే రాదు. ఎందుకంటే సో ఫస్ట్ పేమెంట్ క్రైటీరియా వచ్చేసి $100 కంప్లీట్ అయిపోవాలన్నమాట. మన యాడ్సెన్స్ పేమెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో $100 కంప్లీట్ అయిపోవాలి. సో మీరు లాగిన్ అయిపోయి చెక్ చేసుకోవచ్చు. $100 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది, మన బ్యాంక్లో పడుతుంది. అండ్ ఆ బ్యాంక్ వాళ్ళు సో వాళ్ళకి కమిషన్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే మనకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇదే అనమాట టోటల్ హోల్ ప్రాసెస్. అండ్ దీంట్లో మీకు ఇంపార్టెంట్ వచ్చేసి వాచింగ్ అవర్స్ పైన ఫోకస్ చేయండి. కంపేర్ టు షార్ట్ వీడియోస్ కంటే వాచింగ్ అవర్స్ ఫోకస్ చేయండి. అండ్ థంబ్నెయిల్స్ మంచిగా పెట్టండి. సో బాట్స్ వాడకండి. అండ్ అంతే, ఈ మూడు ఫోకస్ చేసుకుంటే మీది మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో మనీ మోటివ్తో అయితే రాకండి. మెయిన్ ఫస్ట్ థింగ్ అది మనీ మోటివ్ పెట్టుకోకండి. నేను ఏదో సంపాదించేస్తా అది చేసేస్తా అని చెప్పి వీడియోస్ చేస్తామని అనుకోకండి. ఎందుకంటే మనీ మీరు చేసిన 1 month 2 monthsలో రాదు. మీరు ఒకవేళ మనీ మోటివ్తో వస్తే మీరు ఆ 1-2 monthsలో మొత్తం డిమోటివేట్ అయిపోతారు. సో అదే అనమాట మెయిన్ రీజన్ మనీ మోటివ్తో రాకని చెప్పడానికి. అండ్ ఇది వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటుంది, హెల్ప్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. సో సీ నెక్స్ట్ వీడియో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ వాళ్ళ కింద కామెంట్ పెట్టండి. అండ్ ఛానల్ కోరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.